కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పేరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. టీఆర్ఎస్ పేరుపై ఈసీఐకి దాదాపు 600 నుంచి 700 వరకు అభ్యంతరాలు అందాయి. కవిత పార్టీ పేరుపై భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ నుంచి భారీగా అభ్యంతరాలు వెళ్లాయి. కవిత పార్టీ పేరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ పార్టీ ఈసీఐకి అధికారికంగా ఫిర్యాదు దాఖలు చేసింది. 14 ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ సెంటిమెంట్తో ముడిపడి ఉందని బీఆర్ఎస్ పేర్కొంది. ఇప్పటికీ ప్రజలు బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గానే గుర్తిస్తారని, కాబట్టి ఆ పేరును ఎవరికీ కేటాయించవద్దని ఈసీఐకి విజ్ఞప్తి చేసింది. అటు కవిత పార్టీ ప్రకటన కంటే ముందే టీఆర్ఎస్ పేరు కోసం సోలాపూర్కు చెందిన వారు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. మహారాష్ట్రలోని సోలాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన కూడా టీఆర్ఎస్ పేరు కోసం దరఖాస్తు చేసింది. కవిత పార్టీ ప్రకటనకు ఒకరోజు ముందే సోలాపూర్ నేత దయానంద్ మహదేవ్ మామ్ డ్యాల్ ఈసీకి దరఖాస్తు చేసుకున్నారు. ఈసీ నిబంధనల ప్రకారం పార్టీ పేరుపై అభ్యంతరాల స్వీకరణకు తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన పత్రికల్లో నోటిఫికేషన్ ఇచ్చింది. అటు కవిత టీఆర్ఎస్ పార్టీ పేరు వాడడంపై రాష్ట్రానికి చెందిన తెలంగాణ రాజ్య సమితి పార్టీ అభ్యంతరం తెలిపింది. పార్టీ పేరుపై వచ్చిన అభ్యంతరాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చేందుకు కవిత పార్టీ ప్రతినిధులు సిద్ధమవుతున్నారు.